న్యూస్ మరి కాసేపట్లో కేటీఆర్ విచారణను ఎదుర్కోబోతున్నారు. అయితే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మరి కాసేపట్లో కేటీఆర్ ను విచారించనున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ ఆఫీస్ దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, అంటే ఈ రోజు ఏసీబీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు సంధించబోతున్నారు? ఈ రోజు ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఈ ఫార్ములా కేసులో మరి కాసేపట్లోనే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఏసీబీ అధికారులు ఈ ఫార్ములా కేసుకు సంబంధించిన దాంట్లో అన్ని ఆధారాలు కూడా సేకరించారు. ఇప్పటికే ఏసీబీ అధికారులు 13+1, 13+2తో పాటు 409 అదేవిధంగా 120B కింద 4 సెక్షన్ల కింద ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని జరిగింది. ఈ కేసు ఆధారంగా హెచ్ఎండిఏ నిధులు దుర్వినియోగం ఏ విధంగా జరిగింది, దీంతో పాటు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, అదేవిధంగా ఫైనాన్స్ అప్రూవల్ లేకుండా, ఆర్బీఐ అప్రూవల్ లేకుండా అసలు నిధులను ఎవరు బదిలీ చేయాలని మీకు ఆదేశాలు జారీ చేశారు. మీరే బదిలీ చేయమని ఆదేశాలు ఇచ్చినట్లు నిన్న అరవింద్ కుమార్ చెప్పాడు. కాబట్టి దానికి సంబంధించిన దానిపై కూడా ఏసీబీ అధికారులు కేటీఆర్ని అనేక ప్రశ్నలు కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. మొత్తం 30 నుంచి 40 ప్రశ్నలు అతన్ని అడిగే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా నిధుల దుర్వినియోగానికి సంబంధించిన విషయం కావచ్చు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎందుకు మీరు డబ్బులు ట్రాన్సాక్షన్ చేశారు, మరోవైపు ఈ యొక్క ఎఫ్ఈఓ కంపెనీకి ఏ విధంగా మీరు అప్రోచ్ అయ్యారు, ఎవరు చెప్పారు, దానికి ఎవరెవరు పార్ట్నర్షిప్స్ ఉన్నారు, ఎవరు దానికి డబ్బులు పెట్టారు, ఎవరు డబ్బులు పెట్టలేదు, ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో మీకు డబ్బులు వచ్చాయని చెప్తున్నారు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, వీటన్నిటికి సంబంధించిన విషయంలోపై కూడా ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం. అయితే ఈ విచారణ సమయంలో తన అడ్వకేట్ని కూడా అనుమతించాలని కేటీఆర్ నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం, అయితే కోర్టు అందుకు అంగీకరించకపోవడం కూడా మనం చూసాం. కేవలం ఆయన చూడడానికి మాత్రమే అందుబాటులో ఉండడం మాత్రమే కోర్టు అనుమతించింది. సుమిత్ర, అంటే సునీల్, నో అరెస్ట్ ప్రొటెక్షన్ అయితే లేదు. మరి ఈ రోజు ప్రశ్నలు అడిగే విధానం, కేటీఆర్ చెప్పే సమాధానాలను బట్టి అరెస్ట్ కి సంబంధించి ఏవైనా నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి? ఖచ్చితంగా. ఎందుకంటే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం గత కొంతకాలంగా నాంపల్లి హైకోర్టులో ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసుని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే సమయంలో నాట్ టు అరెస్ట్ 31 వరకు ఇచ్చింది. కానీ ఎప్పుడైతే 31 జడ్జిమెంట్ ఇచ్చిందో, ఇటీవల కాలంలో కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో, తన యొక్క పిటిషన్ డిస్మిస్ చేసిందో ఆ క్షణమే నాట్ టు అరెస్ట్ అనేది కూడా కొట్టివేయబడింది. ఏ క్షణంలో అయినా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసే నిర్ణయం తీసుకోవచ్చు. కానీ మరి ఈ రోజు విచారించి అరెస్ట్ చేస్తారా లేదా మీరు హోల్డ్ లో ఉండండి. మనము విజువల్స్ లో చూడొచ్చు, నందినగర్ నివాసం నుంచి కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్తూ ఉన్నారు. అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నారు. కేటీఆర్ వెంబడి బీఆర్ఎస్ శ్రేణులు చాలా భారీ సంఖ్యలో కనిపిస్తూ ఉన్నారు. నందినగర్ నివాసం నుంచి మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం 10 టీవీ స్క్రీన్ పైన. అక్కడ చాలా మొత్తంలో, అంటే బీఆర్ఎస్ శ్రేణులు, కేటీఆర్ కుటుంబ సభ్యులు కూడా చాలా పెద్ద మొత్తంలో కేటీఆర్ నివాసం దగ్గర కనిపిస్తున్నారు. కేటీఆర్ అక్కడ నుంచి స్టార్ట్ అవ్వబోతున్నారు. మరి కాసేపట్లో అక్కడ బందోబస్తు కూడా కనిపిస్తోంది. ప్రొటెక్షన్ నడుమ కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ కు వెళ్ళబోతూ ఉన్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. కేటీఆర్ నివాసం దగ్గర అయితే చాలా మంది అక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు, కుటుంబ సభ్యులు, అలాగే కొంతమంది కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. భారీ బందోబస్తు నడుమ కేటీఆర్ మరి కాసేపట్లో ఏసీబీ విచారణ ఆఫీస్ అంటే ఏసీబీ ఆఫీస్ కి వెళ్ళబోతూ ఉన్నారు. మనం చూడొచ్చు, అంటే కిక్కిరిసిపోయింది. అంటే నందినగర్ లో నివాసం దగ్గర బీఆర్ఎస్ శ్రేణులతో, కుటుంబ సభ్యులతో, అలాగే బీఆర్ఎస్ తెలంగాణ బిడ్డగా సౌండ్ తగ్గితే ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఒక కార్యకర్తగా, కేసీఆర్ గారి సైనికుడిగా, స్వచ్ఛమైన మనసుతో, నిర్మలమైన హృదయంతో స్పష్టంగా నేను గతంలో చెప్పింది మళ్ళీ చెప్తా ఉన్నా. తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయం చేయడానికి, హైదరాబాద్ ని ప్రపంచ పటంలో నిలపడానికి ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఆ ప్రయత్నాలు చాలా మేరకు ఫలించి హైదరాబాద్, తెలంగాణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేశాం. మేము 9.5-10 ఏళ్ల కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు
మా బావమరుదులకు 1137 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చే దౌర్భాగ్యపు పని, అట్లాంటి పనులు చేయలేదు. మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చొని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో, కేబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోలేదు. లేదా నేను కాంట్రాక్టులు ఇచ్చి ప్రతిఫలంగా ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. ఆ పనులు రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆ సాగు తెలివితేటలు, ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడం కోసం చేశాను. అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. సరే, ఈ కొంచెం ఉర్రకుండా ఆగలుగుతారా? ఇవాళ కొంతమంది అర్థమయ్యి కాని వాళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు ఏదో కొంత బురద జల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నిజం నిలకడ మీద తెలుస్తుంది. మీరు ఇవాళ చల్లే బురద నన్ను గాని, మా పార్టీని గాని ఎట్టి పరిస్థితుల్లో మా దృష్టి ఏదైతే కేంద్రీకరించబడిందో దాని నుంచి తప్పించలేదు. మేము మాట్లాడుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. గత సంవత్సర కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని కొట్లాడింది టీఆర్ఎస్. లగచర్లలో నువ్వు రైతులను జైల్లో పెడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. నువ్వు హైడ్రా పేరిట ఇల్లు కూలగొడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. 6 గ్యారంటీల అమలు నువ్వు చేయకపోతే నిలదీసింది అడిగడుగున కేసీఆర్ బృందం. తప్పకుండా మా దృష్టి మేము మళ్ళీ నువ్వేదో నా మీద కేసు పెట్టి నన్నేదో చేసి దానివల్ల మా పార్టీ క్యాడర్ను, మా నాయకత్వాన్ని నువ్వు దారి మళ్లింపు, దృష్టి మళ్లింపు దిశగా ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి. అది నీ వల్ల కాదు. ముమ్మాటికి నువ్విచ్చిన 420 హామీలు ప్రశ్నిస్తూనే ఉంటాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఇది కాదు ఇంకో 100 పెట్టుకో, ఇంకో 1000 పెట్టుకో, ఎదుర్కొంటాం. న్యాయస్థానాల మీద, ఈ దేశంలోని చట్టాల మీద, భారత రాజ్యాంగం మీద మాకు సంపూర్ణమైన గౌరవం, సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నువ్వు ఏ ప్రశ్నలన్నా అడుగు, సమాధానం మా కాడ ఉంది. ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం. నీలాగా లుచ్చా పనులు చేయలేదు, నీలాగా తుచ్చపు పనులు చేయలేదు, చేయబోము. నికార్సైన తెలంగాణ బిడ్డగా, కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన కేసీఆర్ కొడుకుగా చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం అవసరమైతే చస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి లుచ్చగాళ్ల ముందు మాత్రం తల వంచను. తప్పకుండా కొట్లాడుతూనే ఉంటా, పోరాడుతూనే ఉంటా. తెలంగాణ జయించేదాకా, ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల్లోంచి తెలంగాణ బయటకు వచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటాను, ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా. రైట్. నందినగర్ నివాసం దగ్గర నుంచి కేటీఆర్ స్టార్ట్ అయ్యే ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలాగే మేము నిర్ణయాలు తీసుకున్నామని, అనునాయులకు కాంట్రాక్టర్లు ఇవ్వలేదంటూ కూడా చెప్పారు. నేను ఒక తెలంగాణ బిడ్డగా, కార్యకర్తగా కేసీఆర్ సైనికుల్లా ఉన్నానని కూడా చెప్పారు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డనంటూ కూడా కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఇమేజ్ ని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లే విధంగా నేను నిర్ణయాలు తీసుకున్నాను. కోర్టుల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, నిజం నిలకడగా తెలుస్తుంది అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎవరికి తలొగ్గే పరిస్థితే లేదని చెప్తూ ఉన్నారు. అలాగే ప్రభుత్వాన్ని ఉద్దేశించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్ట్స్ కి సంబంధించి కూడా మాట్లాడారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడానికి మాత్రమే మంత్రిగా నేను ఎన్నో ప్రయత్నాలు చేశానని, అందులో భాగంగానే ఈ కార్ రేస్ అనేది కూడా తను చెప్తూ వచ్చారు. న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ నందినగర్ నివాస్ నుంచి ఏసీబీ కార్యాలయానికి స్టార్ట్ అవుతూ ఉన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. మహిళా నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. కేటీఆర్ కుటుంబ సభ్యులు అలాగే బీఆర్ఎస్ శ్రేణుల మధ్య అందరినీ కలిసిన తర్వాత కేటీఆర్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నారు. అయితే ఉదయమే కేటీఆర్ ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. అయితే ఈరోజు విచారణకు సంబంధించి, ఈ కార్ రేస్ కి సంబంధించి కూడా కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. వెళ్తూ కేటీఆర్ మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడానికి రాష్ట్ర మంత్రిగా నేను ఎన్నో ప్రయత్నాలు చేశానంటూ కూడా చెప్పారు. నేను నా అనునాయులకు కాంట్రాక్టర్లు ఇవ్వలేదు అంటూ కూడా చెప్పారు. ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. కేసీఆర్ సైనికులుగా, తెలంగాణ బిడ్డగా, కార్యకర్తగా నేనున్నానని, నిఖార్సైన తెలంగాణ బిడ్డనంటూ కూడా కేటీఆర్ చెప్పారు. నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు, ఇక పైన కూడా పాల్పడను అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఏసీబీ కార్యాలయానికి స్టార్ట్ అయ్యారు కేటీఆర్.
ఓకే హరీశ్రావు గారు ఏంటి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ కు స్టార్ట్ అయ్యారు. కేటీఆర్ ఎంబడి ముందస్తుగా చెప్పినట్టు అడ్వకేట్ కూడా వెళ్తూ ఉన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్లే ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. నేను తెలంగాణ బిడ్డగా, కార్యకర్తగా, కేసీఆర్ వారసుడిగా, అంటే నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డనంటూ కూడా మాట్లాడాడు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేలాగే నిర్ణయాలు తీసుకున్నానని కూడా చెప్పారు. నాపై ఎన్ని కేసులు పెట్టినా నేను భయపడను అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. కోర్టుల మీద పూర్తి నమ్మకం ఉంది, నిజం నిలకడగా తెలుస్తుంది అంటూ చెప్పారు. అంతేకాని ఎవరికి తలొక్కే పరిస్థితి లేదు అంటూ కూడా కేటీఆర్ సందర్భంగా మాట్లాడారు. అయితే తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి ఎన్నో ప్రయత్నాలు చేశామని, ఆ విధంగానే నిర్ణయాలు తీసుకున్నామని, అందులో భాగంగానే ఈ కార్ రేస్ అనేది కూడా ఒకటే అని చెప్పకనే చెప్పారు. అలాగే ప్రభుత్వాన్ని ఉద్దేశించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. తెలంగాణ బిడ్డగా, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఒక కార్యకర్తగా, కేసీఆర్ గారి సైనికుడిగా స్వచ్ఛమైన మనసుతో, నిర్మలమైన హృదయంతో స్పష్టంగా నేను గతంలో చెప్పింది మళ్ళీ చెప్తా ఉన్నా. తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయం చేయడానికి, హైదరాబాద్ ని ప్రపంచ పటంలో నిలపడానికి ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఆ ప్రయత్నాలు చాలా మేరకు ఫలించి హైదరాబాద్, తెలంగాణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేశాం. మేము 9.5-10 ఏళ్ల కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా బావమరుదులకు 1137 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చే దౌర్భాగ్యపు పని, అట్లాంటి పనులు చేయలేదు. మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చొని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో, కేబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్టులు ఇచ్చుకోలేదు. లేదా నేను కాంట్రాక్టులు ఇచ్చి ప్రతిఫలంగా ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. ఆ పనులు రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆ సాగు తెలివితేటలు, ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడం కోసం చేశాను. అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. సరే, ఈ కొంచెం ఉర్రకుండా ఆగలుగుతారా? ఇవాళ కొంతమంది అర్థమయ్యి కాని వాళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు ఏదో కొంత బురద జల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నిజం నిలకడ మీద తెలుస్తుంది. మీరు ఇవాళ చల్లే బురద నన్ను గాని, మా పార్టీని గాని ఎట్టి పరిస్థితుల్లో మా దృష్టి ఏదైతే కేంద్రీకరించబడిందో దాని నుంచి తప్పించలేదు. మేము మాట్లాడుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. గత సంవత్సర కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని కొట్లాడింది టీఆర్ఎస్. లగచర్లలో నువ్వు రైతులను జైల్లో పెడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. నువ్వు హైడ్రా పేరిట ఇండ్లు కూలగొడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. 6 గ్యారంటీల అమలు నువ్వు చేయకపోతే నిలదీసింది అడుగడుగున కేసీఆర్ బృందం. తప్పకుండా మా దృష్టి మేము మళ్ళించాం. నువ్వేదో నా మీద కేసు పెట్టి నన్నేదో చేసి దానివల్ల మా పార్టీ క్యాడర్ను, మా నాయకత్వాన్ని నువ్వు దారి మళ్లింపు, దృష్టి మళ్లింపు దిశగా ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి. అది నీ వల్ల కాదు. ముమ్మాటికి నువ్విచ్చిన 420 హామీలు ప్రశ్నిస్తూనే ఉంటాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఇది కాదు ఇంకో 100 పెట్టుకో, ఇంకో 1000 పెట్టుకో, ఎదుర్కొంటాం. న్యాయస్థానాల మీద, ఈ దేశంలోని చట్టాల మీద, భారత రాజ్యాంగం మీద మాకు సంపూర్ణమైన గౌరవం,
సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నువ్వు ఏ ప్రశ్నలన్నా అడుగు, సమాధానం మా కాడ ఉంది. ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం. నీలాగా లుచ్చా పనులు చేయలేదు, నీలాగా తుచ్చపు పనులు చేయలేదు, చేయబోము. నికార్సైన తెలంగాణ బిడ్డగా కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన కేసీఆర్ కొడుకుగా చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం అవసరమైతే చస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి లుచ్చగాళ్ల ముందు మాత్రం తల వంచను. తప్పకుండా కొట్లాడుతూనే ఉంటా, పోరాడుతూనే ఉంటా. తెలంగాణ జయించేదాకా ఈ కాంగ్రెస్ కబంధ హస్తాలు. మాజీ మంత్రి కేటీఆర్ నందినగర్ నివాసం నుంచి ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటారు. ఏసీబీ అధికారులు అడిగే ప్రశ్నలను ఆయన సమాధానాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఏసీబీ కార్యాలయం నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, అక్కడ ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది? ఎటువంటి భద్రత ఏర్పాటు చేశారు? కేటీఆర్ అక్కడికి చేరుకున్నారా? మరి కాసేపట్లోనే తన నివాసం నుంచి బయలుదేరిన కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకునే అవకాశం ఉంది. మనం చూడొచ్చు మరొక 10 నిమిషాల్లో మనం చూస్తున్నటువంటి ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్ని సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు విచారించే అవకాశం ఉంది. అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే నందీనగర్లో తన నివాసం నుంచి బయలుదేరుతున్న సమయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం చేసినటువంటి ప్రజల కోసం చేసిన సంక్షేమ పథకాలు మరిచి తన ప్రతిపక్ష నేతలుగా టార్గెట్ చేసి అక్రమ కేసులు పెట్టి బనాయించే ప్రయత్నం చేస్తుంది. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనపై అక్రమ కేసులు నమోదు చేశారంటూ కూడా కేటీఆర్ కొద్దిసేపటితో మాట్లాడారు. ఖచ్చితంగా ఈ కేసులు ఖచ్చితంగా ఎదుర్కొంటాము, తెలంగాణ కోసం తాను చావడానికైనా సిద్ధంగా ఉన్నట్లు కూడా ఇప్పటికే కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇక మన వైపు ఈరోజు మరి కాసేపట్లో ఈ ఫార్ములా కేసుకు సంబంధించిన దాంట్లో విచారణ ఎదుర్కోబోతున్న 3 అధికారులు, అటు డైరెక్టర్ ఏసీబీ డైరెక్టర్ ఉన్నటువంటి తరుణ్ జోస్తో పాటు, అదేవిధంగా అడిషనల్ డీజీగా ఉన్నటువంటి విజయ్ కుమార్తో పాటు మరొక అడిషనల్ ఎస్పీ, 3 కూడా కేటీఆర్ ని సుదీర్ఘంగా విచారించి అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా హెచ్ఎండిఏ నిధులు ఏ విధంగా దుర్వినియోగం కావడం జరిగింది, ఎఫ్పిఓ కంపెనీకి ఏ విధంగా వీరు అగ్రిమెంట్ చేసుకున్నారు, నిన్న అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఈ రోజు సుదీర్ఘంగా కేటీఆర్ ని విచారించే అవకాశం ఉంది. కేటీఆర్ తో పాటు 5గురిని మాత్రం లోపలికి అనుమతిస్తారు. కేటీఆర్ తో పాటు కేటీఆర్ డ్రైవరు, కేటీఆర్ పిఏ, కేటీఆర్ గన్మెన్, ఒక అడ్వకేట్, మొత్తం 5గురిని మాత్రమే లోపలికి కనిపిస్తారు. ఇప్పటికే 3 వెహికల్ ద్వారా, 3 వాహనాల ద్వారా తన నివాసం నందినగర్ లో ఉన్నటువంటి తన నివాసం నుంచి కేటీఆర్ బయలుదేరిన పరిస్థితి కనబడుతుంది. చాలా మంది కార్యకర్తలు కూడా ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. కానీ వారిని మాత్రం ఎవరిని కూడా లోపలికి అనుమతించారు. ఎందుకంటే ఇక్కడ ఏదైనా ఇష్యూస్ అవుతాయి. బలరాం, అంటే విచారణ ప్రక్రియ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంటుంది? విచారణ అధికారులు ఎంతమంది ఉంటారు? ఏ స్థాయి అధికారులు ఉంటారు? ఎటువంటి ప్రశ్నలు సంధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? 3 అధికారులు ఈ విచారణ అధికారులుగా ఉంటారు. మనం చూడొచ్చు అడిషనల్ ఏసీబీ డైరెక్టర్గా ఉన్నటువంటి తరుణ్ జోష్ కావచ్చు, అడిషనల్ డీజీ ఏసీబీ అడిషనల్ డీజీగా ఉన్నటువంటి విజయ్ కుమార్ కావచ్చు, రితురాజ్ కావచ్చు, మొత్తం 3 అడిషనల్ ఎస్పీ, మొత్తం 3 ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ టీంలో ఉంటారు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మొత్తం కూడా వీడియోగ్రఫీ కూడా చేస్తారు. కానీ కోర్టు ఎక్కడ చెప్పలేదు. కానీ వారికి రేపు అంటే మళ్ళీ ఎప్పుడైనా కోర్టులో యూజ్ అవుతున్న నేపథ్యంలో వారు వీడియోగ్రఫీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూడొచ్చు కేటీఆర్ ఎంటర్ అవుతున్నారు. మనం చూడొచ్చు 200 మీటర్ల మేరకు కేటీఆర్ కాన్వాయ్ ఉంది. కానీ ఒక్క కేటీఆర్ మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నాడు. మరి కాసేపట్లోనే ఏసీబీ కార్యాలయం లోపలికి వెళ్లే అవకాశం ఉంది. కేటీఆర్ మాత్రం ఏసీబీ కార్యాలయ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. మొత్తం కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించని పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో కేటీఆర్ కాన్వాయ్ లోపలికి వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. కేటీఆర్ కాన్వాయ్ తో పాటు 3 కాన్వాయ్లు వచ్చాయి. చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. కానీ కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వచ్చినటువంటి కేటీఆర్ ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించడానికి పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నాడు. మరి కాసేపులోనే కేటీఆర్ లోపలికి ఏసీబీ కార్యాలయం లోపలికి వెళ్లే అవకాశం ఉంది. కేటీఆర్ తో పాటు 5గురిని మాత్రం, మొత్తం కేటీఆర్ తో పాటు 5గురిని, మొత్తం ఒక అడ్వకేట్ ని రామచంద్రరావు, మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పనిచేశారు, అతనితో పాటు ఒక గన్మెన్ ని, మరోవైపు తన పిఏని, పర్సనల్ అసిస్టెంట్ ఒక పిఏని, మరోవైపు ఒక డ్రైవర్ ని, మొత్తం 5గురిని మాత్రం లోపలికి అనుమతిస్తున్నారు. మనం చూడొచ్చు కేటీఆర్ కాన్వాయ్ ఏసీబీ కార్యాలయానికి వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. మరి కాసేపులోనే ఈ ఫార్ములా కేసుకు సంబంధించిన విషయంలో కేటీఆర్ ని సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తారు. 3 అధికారులు, ఏసీబీ డైరెక్టర్ అటు తరుణ్ జోషితో పాటు అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్, అదేవిధంగా సంబంధించిన చూడొచ్చు కేటీఆర్ లోపలికి వెళ్తున్నారు. ఏసీబీ విచారణకు ఈ ఫార్ములా
ఫార్ములా కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. లోపలికి వెళ్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. అతనితో పాటు అడ్వకేట్, ఒక పిఏ, మరోవైపు డ్రైవర్, మొత్తం 5 ఉన్నారు. 5 మాత్రం లోపలికి ఏసీబీ అధికారులు అలో చేశారు. మొత్తం సెకండ్ ఫ్లోర్ లో, ఏసీబీ కార్యాలయంలో ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్ లో లైబ్రరీ రూమ్ పక్కన ఇన్వెస్టిగేషన్ రూమ్ ఉంది. నిన్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ కూడా కోర్టుకు ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు, దానికి సంబంధించినటువంటి ఏ ఫ్లోర్ లో ఇన్వెస్టిగేట్ చేస్తారు, అక్కడ విజువల్స్ కి అంటే అడ్వకేట్ చూడడానికి అవకాశం ఉందా లేదా అన్న దానిపై కూడా కూలంకషంగా ఒక మ్యాప్ ని కూడా నిన్న అటు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ నిన్న కోర్టుకు సబ్మిట్ చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే ఈ రోజు సెకండ్ ఫ్లోర్ లో అడ్వకేట్ సమక్షంలో కాకుండా, అడ్వకేట్ కేవలం చూడడానికి మాత్రమే ఉంటారు, కానీ దర్యాప్తు జరుగుతున్న సమయంలో కేవలం దర్యాప్తు సంబంధించినటువంటి అధికారులు మాత్రమే ఉంటారు. ఇప్పటికే కేటీఆర్ ఏసీబీ కార్యాలయం లోపలికి ఎంటర్ కావడం జరిగింది. మరొక 10 minutes లో ఈ యొక్క విచారణ అనేది కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బలరాం, సునీల్, అంటే ఇప్పుడు ప్రస్తుతం విచారణ మొదలైన తర్వాత ఎన్ని గంటలు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది? ఎందుకంటే నేను ఏసీబీ విచారణకు అరవింద్ కుమార్ కూడా అటెండ్ అయ్యారు. సుమారు 7 గంటల పైగానే అక్కడ విచారించిన సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో విచారణ మొదలైతే ఎన్ని ప్రశ్నలు సంధించే అవకాశం ఉంటుంది? సుమారు ఎన్ని గంటలు విచారణ సాగే అవకాశం ఉంది? ఈ రోజు విచారణ పూర్తయితే నెక్స్ట్ ఎటువంటి ప్రొసీజర్స్ కొనసాగే అవకాశాలు ఉంటాయి? ఎస్, ఎగ్జాక్ట్లీ కేటీఆర్ ఏసీబీ అధికారులు చెప్పినటువంటి కరెక్ట్ టయానికి అంటే 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి రావాలని గతంలో ఏసీబీ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. కాబట్టి మనం చూడొచ్చు, టైం 10 అవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు విచారణ జరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే నిన్న మనం చూసాం, సుదీర్ఘంగా 7 గంటల పాటు అరవింద్ కుమార్ ని విచారించి ఆయనకు స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని కూడా ఏసీబీ అధికారులు ఈ రోజు కేటీఆర్ ని 30 నుంచి 40 ప్రశ్నలు అవకాశం ఉంది. ప్రధానంగా హెచ్ఎండిఏ నిధులు ఏ విధంగా దుర్వినియోగం కావడం జరిగింది, మరోవైపు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఏ విధంగా ఎఫ్ఈఓ కంపెనీకి అగ్రిమెంట్ చేసుకున్నారు, అదేవిధంగా ఆర్బీఐ మరోవైపు ఆర్బీఐ అప్రూవల్ ఎందుకు తీసుకోలేదు, మరోవైపు ఐటీ శాఖ 8 కోట్ల ఫైన్ ఎందుకు వేసింది, మీ అధికారులు చెప్తున్న తీరు ఒకటి అలాగుంది, మీరు చెప్తున్నటువంటి పరిణామాలు ఏంటి, ఇవి అన్ని అంశాలపై కూడా ఏసీబీ అధికారులు కూలంకషంగా కేటీఆర్ వాంగ్మూలం సేకరించే అవకాశం ఉంది. వీరితో పాటు అడ్వకేట్ ని లోపలికి వెళ్తారు, కానీ కేవలం అడ్వకేట్ లైబ్రరీ రూమ్ పక్కన మాత్రమే ఉంటారు, కేవలం చూడడానికి మాత్రమే ఉంటారు. కానీ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలో కేవలం విచారణ అధికారులు మాత్రమే, అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి అధికారి తో పాటు మరోవైపు డైరెక్టర్, ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి కావచ్చు, మరోవైపు అడిషనల్ డీజీ విజయ్ కుమార్, వీరు ముగ్గురు మాత్రమే ఉంటారు. వీరు ముగ్గురు సమక్షంలోనే విచారణ జరుగుతుంది. బలరాం, అంటే ఈరోజు ఏసీబీ అధికారులు సంధించే ప్రశ్నలకు కేటీఆర్ ఇచ్చే జవాబులు ఒక రకంగా ఏసీబీ అధికారులకు సంతృప్తికరంగా లేకపోతే మరోసారి విచారణకు పిలిచే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఈ రోజు ఇంచుమించుగా సాయంత్రం 6 వరకు విచారణ కొనసాగే అవకాశం ఉందని మీరు చెప్తున్నారు. నెక్స్ట్ ప్రాసెస్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? ఎస్, ఇక్కడ మనం 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటి కూడా సరైనటువంటి సమాధానాలు వస్తే మాత్రము ఏసీబీ అధికారులు మరొక రోజు డేట్ ఇచ్చి అతన్ని మరొకసారి విచారించే అవకాశం ఉంది. ఒకవేళ సమాధానాలకు ఇంకా క్లారిటీ లేకపోతే మాత్రము ఖచ్చితంగా ఏసీబీ అధికారులు అతన్ని అదుపులో కూడా తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని మనకు చాలా స్పష్టంగా చాలా నిపుణులు చెప్తున్నటువంటి, గతంలో ఏసీబీ వింగ్ లో పనిచేస్తున్నటువంటి అధికారులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఒకవేళ అతన్ని వద్ద కేటీఆర్ దగ్గర నుంచి సరైన సమాధానం రాకపోతే మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా, ఎందుకంటే నాట్ టు అరెస్ట్ కూడా ఎక్కడ కూడా కోర్టు ఆదేశాలు లేవు. ఎందుకంటే ఆ ఆదేశాలు మొత్తం కూడా కొట్టివేయడం జరిగింది. ఇటీవల డిస్మిస్ కూడా చేయడం జరిగింది. సునీల్, అంటే ఒకవేళ ఈ ఆరోపణలు గానీ రుజువు అయితే ఎటువంటి యాక్షన్స్ ఉండబోతున్నాయి? న్యాయ నిపుణులతో మీరేమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? వారు ఏం చెప్తూ ఉన్నారు? ఎస్, ఖచ్చితంగా కేటీఆర్ ఒకవేళ సరైనటువంటి సమాధానం చెప్పబోతే, ఎందుకంటే ఈ కేసులో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈ ప్రధాన సూత్రధారి, ఈ యొక్క డబ్బులు మొత్తం కూడా బదిలీ కావడానికి అసలు సూత్రధారి కేటీఆర్ అనేది అటు ఏసీబీ అధికారులు చెప్తారు. కాబట్టి ఈ కేసులో A1 గా కేటీఆర్ ఉన్నారు, A2 గా అరవింద్ కుమార్ ఉన్నారు, A3 గా మాజీ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బేల్ రెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురిని ఏసీబీ అధికారులు అక్యూజ్డ్ గా చేర్చారు. అందులో A1 గానే కేటీఆర్ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కేసులో ప్రధాన సూత్రధారి కేటీఆర్ కాబట్టి కేటీఆర్ ని సుదీర్ఘంగా ప్రశ్నించి ఆయనకు స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆయన ఇచ్చేటువంటి, అంటే కేటీఆర్ ఇచ్చేటువంటి ప్రశ్నలు, కేటీఆర్ ఇచ్చేటువంటి సమాధానాలు సరైనటువంటి సమాధానం లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ నేరం మొత్తం, అంటే ఇప్పటికే ఏసీబీ అధికారులు అన్ని ఆధారాలు కూడా సేకరించారు. అటు క్యాబినెట్ అప్రూవల్ తీసుకోలేదు, ఆర్బీఐ అప్రూవల్ తీసుకోలేదు, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఇవన్నీ కూడా నిబంధనల విరుద్ధంగా వీళ్ళు డబ్బులు బదిలీ చేశారనేది కేటీఆర్ పై వస్తున్న ప్రధాన అభియోగం. నిన్న అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని కేటీఆర్ కూడా సుదీర్ఘంగా ప్రశ్నించిన తర్వాత
తర్వాత అది ఖచ్చితంగా వారి ఒకవేళ సాటిస్ఫాక్షన్ కాకపోతే అంటే కేటీఆర్ ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలు చెప్పకపోతే మాత్రం కేటీఆర్ ని 99% అరెస్ట్ చేస్తారంటూ కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. మరి ఈ రోజు అరెస్ట్ చేస్తారా లేదా మరొక డేట్ ఇచ్చి విచారించి మరొకసారి పిలుస్తారా అనేది కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. నిన్న అరవింద్ కుమార్ 7 గంటల పాటు విచారించారు కాబట్టి కేటీఆర్ ని సైతం ఈ రోజు సాయంత్రం వరకు విచారించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. బలరాం సునీల్, ఖచ్చితంగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థలు అయితే చాలా దూకుడుగా కొనసాగుతున్నాయి. ఒకవైపు ఈడీ అధికారులు విచారణ చేపడుతూ ఉన్నారు, మరోవైపు ఏసీబీ అధికారులు. ప్రస్తుతం ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళ్లారు. ఈడీ విచారణ కూడా హాజరు కావాల్సింది. కాకపోతే క్వాష్ పిటిషన్ కు సంబంధించి హైకోర్టులో తుది తీర్పు నేపథ్యంలో ఆయన కొంత గడువు కోరిన సందర్భం చూస్తున్నాం. ఈ రోజు ఏసీబీ విచారణ తర్వాత ఈడీ ఎంక్వైరీ ఎప్పుడు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? దానికి సంబంధించి క్లారిటీ ఉందా? ఎస్, గతంలోనే కేటీఆర్ కి ఈడీ అధికారులతో పాటు అరవింద్ కుమార్ కి బిఎల్ రెడ్డికి ముగ్గురికి నోటీసులు సర్వ్ చేశారు. అయితే జనవరి 2, 3 తేదీన అరవింద్ కుమార్ బిఎల్ రెడ్డి హాజరు కావాలని చెప్పారు. కానీ వారు హాజరు కాలేదు, కొంత సమయం కావాలని కోరారు. అయితే 8, 9 తేదీలో మరొక సమయం ఇచ్చారు. అయితే నిన్న మనం చూసాం బిఎల్ రెడ్డి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బిఎల్ రెడ్డి నిన్న ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ రోజు అరవింద్ కుమార్ ఈడీ విచారణకు హాజరు కావాలని నోటీసులు సర్వ్ చేశారు. మరి కాసేపులో అరవింద్ కుమార్ కూడా ఈడీ కార్యాలయానికి చేరుకునే అవకాశం ఉంది. కేటీఆర్ ఈడీ కార్యాలయానికి రాకుండా హైకోర్టు